హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే స్నేహమా లేదా వ్యభిచారమా. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందరికీ తగులుతుంది, ఒక్కరికని కాదు. చెప్తా వినండి. ఒకప్పుడు స్నేహం అంటే అదేదో చాలా కష్టంగా ఉండేది. ఎక్కడెక్కడో వెళ్ళి పాపం ఏ రైలు పట్టాల దగ్గర ఎక్కడో ఇచ్చేసుకునేవాళ్ళు, ప్రేమించుకునేవాళ్ళు, స్నేహాలు చేసుకునే. అసలు ఒక ఆడ మగ మాట్లాడుకోవాలంటేనే చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. అలాంటి మన తేజ గారి సినిమాల్లో చూడవచ్చు. ఇప్పటికి కూడా ఆయన స్టైల్ అదే తీస్తాడు, పాపం ఆయనకు అదే తెలిసినట్టుంది. ఓకేనా. ఇవాళ సొసైటీ ఎంత ఎదిగిపోయిందంటే, టెక్నాలజీ ఎంత వాడుతుందంటే, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాలు వచ్చాక స్నేహం అనే పేరుతో ఎంత విశృంఖలత్వం పెరిగిపోయిందంటే, దాని గురించి ఈరోజు స్టోరీ చెప్తున్నాను నేను. అంటే ఇది రియల్ స్టోరీ. ఇదంతా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన కథ ఇది. ఇవాళ ఒక మామూలుగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అంటే ఎవడో మాట్లాడటం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళతో కాదు, పిల్లలతో కాదు, పక్కింట్లో వాళ్ళు కాదు, ఎవరితో కాదు. ఒకప్పుడు బస్సు ఎక్కితే, బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కితే అసలు ఏమండి ఎక్కడ దాకా వెళ్తారు ఏంటి ఇలాంటి మాటలు ఉండేవి. ఇప్పుడు సిటీ బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, ఆఖరికి ఫ్లైట్ ఎక్కినా వాడి చేతుల్లో ఫోన్ పట్టుకొని ఏదో ఒత్తుకుంటూ నవ్వుకుంటూ పిచ్చోళ్ళకి అటు ఇటు సంకేతాలుగా ఉంటారు. పక్కన టెర్రరిస్ట్ కూర్చున్నా, ఒక పెద్ద ఎదవ కూర్చున్నా ఎవడు పట్టించుకోడు. అసలు పక్కన మర్డర్ అయినా కూడా పట్టించుకోరు ఎవరో కూడా. అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. అదేమన్నట్టు ఫేస్బుక్ స్నేహాలు, వాట్సాప్ స్నేహాలు, ఇన్స్టా ఫ్రెండ్షిప్లు. ఓకే, స్నేహం అనేది ఈ టెక్నాలజీల వల్ల పెరిగిందే అనుకుందాం. దాంతోపాటు ఈ వ్యభిచారం అన్నది కూడా పెరిగింది అనేది చెప్తున్నాను నేను. ఇప్పుడు చాలా దగ్గరలో మీరు ఇది చూస్తే, ఆడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు, లేకపోతే ఆవిడ ఇన్స్టాలో పరిచయం అయింది, వాళ్ళ మధ్య ఇదయ్యింది అదయ్యిందని అది వింటున్నాం. ఓకే, ఇవన్నీ వాళ్ళ స్వయంకృత అపరాధాలు. ఓకే, కానీ సోషల్గా మూవ్ అవుతున్నాము అని చెప్తూ వ్యభిచరిస్తున్న బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ గురించే ఈ స్టోరీ. ఏంటంటే, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ల్లో కానీ, ఇన్స్టాల్లో కానీ గ్రూపులు ఉంటాయి. అవేం గ్రూపులు? స్నేహాల గ్రూపులు. ఫ్రెండ్స్, అసలు ఫ్రెండ్స్ అంటే వీళ్ళే అని చెప్పి ఆ బ్యాచ్కి ఒక 3000 మందో 4000 మందితో మొదలయ్యి 1,00,000 మంది, 2 లక్షల మంది ఉన్న గ్రూపులు కూడా ఉన్నాయి. ఇవన్నీ వీటికి కొంతమంది అడ్మినిస్ట్రేటర్లు, కొంతమంది రకరకాలుగా ఏవో వాళ్ళకి డిజిగ్నేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళని రోజుకి పోగేసి, వీడి రోజు వచ్చాడు, వీడికి వెల్కమ్ చెప్దాం, అది చెప్దాం, ఇది చెప్దాం అని ఉంటారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. వెల్కమ్ చెప్పడం మంచిదే, స్నేహంగా ఉండడం మంచిదే. కాకపోతే ఇక్కడ ఒక వ్యాపారం అనేది స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? మనం స్నేహితులు అందరం ఎప్పటి నుంచో ఉన్నాం కదా, అందరూ కలిసి ఒకసారి మీట్ అవుదాం అని చెప్తారు. ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. హైదరాబాదులో చాలామంది ఉన్న గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు, మనందరం వైజాగ్లో కలుద్దాం, లేకపోతే బెంగళూరులో కలుద్దాం, లేదంటే విజయవాడలో కలుద్దాం. ఏం హైదరాబాద్లో కలవడానికి ఎవడన్నా వద్దన్నాడా? లేదు, దూరంగానే కలవాలి. దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. సపోజ్ ఒక ఆదివారం, రాబోయే ఆదివారం అక్కడ ఒక వైజాగ్లో ఒక హోటల్లో, అది కూడా ఊరి బయట హోటల్, అది కూడా సిటీ సెంటర్లో ఉండదు మనకి, ఊరి బయట హోటలు, ఎవడో అటువైపు రాని హోటల్ కావాలి. ఓకేనా. ఆ హోటల్ బుక్ చేస్తాం. అదేంటది? అక్కడ ఒక హాల్ ఉంటుంది, ఒక బాన్కెట్ హాల్ ఉంటుంది. దాని కెపాసిటీ ఒక 100 మంది అయి ఉంటుంది. వీళ్ళందరికీ ఒక బ్యాడ్జ్లు ఇవన్నీ ఇచ్చి రెడీ చేసుకోవడానికి ఆ రాత్రంతా కూర్చొని రెడీ చేసుకుంటారు. సపోజ్ ఆదివారం ఫంక్షన్ అనుకోండి, వీళ్ళకి అక్కడ ఫ్రైడే నైట్ నుంచి వీళ్ళు అక్కడ సందడి చేయడం మొదలు పెడతారు ఆ హాల్ దగ్గరలో. ఎందుకు? ఆ హాల్ ఉన్న ఆ హోటల్లోనే వీళ్ళకి 10 రూములు అలా బుక్ చేస్తారు.
ఎందుకని ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉండాలి కదా, దూరాభారం నుంచి. అక్కడితో అయిపోలేదు కదా. ఈ గ్రూపుల్లో ఎవడికాడు సెట్ చేసుకుని ఉంటారు. పలానా రాంబాయమ్మ, పలానా ఏ సుబ్బమ్మ, పలానా హైమావతి, పలానా ఎక్స్, పలానా వయ్యి, అలా సెట్ చేసుకుని ఉంటారు అన్నమాట. ఆ రావు గారికి ఈవిడ, ఈ రావు గారికి ఇంకో ఆవిడ, ఇలా గ్రూపులు కింద పెట్టుకుంటారు. పెట్టుకొని వీళ్ళందరికీ అక్కడ రూములు బుక్ చేసుకుంటారు. ఏది అదే క్యాంపస్లో ఈ హాల్ ఎక్కడైతే ఉంటుందో ఆ హోటల్ రూముల్లోనే వీళ్ళు రూములు బుక్ చేసుకుంటారు. స్పెషల్గా ఆదివారం రోజు ఆ రోజు ఫంక్షన్ అనుకుంటే వీళ్ళు ముందు రోజే వచ్చేస్తారు పొద్దున్నే. అదే టైంకి ఆవిడ కూడా ఎక్కడి నుంచో విజయవాడ నుంచో పెట్టబెట్ట సర్దుకొని వస్తుంది. ఇద్దరు ఒక రూమ్లో ఉంటారు. ఇంకా ఏముంది, జాతర, షాపింగ్లని అవని ఇవన్నీ అయిపోతాయి. ఇంకా రాత్రులు జాతరలు, మందు పార్టీలు, అన్ని పార్టీలు అయిపోతాయి. పొద్దున ఫంక్షను, అది కూడా ఆ గంట 2 గంటలు ఆ స్టేజ్ మీద వాటేసుకొని కావలించుకొని డ్యాన్సులు వేసి స్నేహం అంటే ఇది, స్నేహం అంటే అది, ఇదేరా మా స్నేహం అని చెప్పి స్నేహగీతాలు పాడుకొని దాంట్లో మళ్ళీ స్పాన్సరర్లు అదే ఇదే అని చెప్పి మొత్తం మీద శాలువాలు కప్పుకొని సన్మానాలు చేసుకొని మళ్ళీ డిస్పర్స్ అయిపోతారు. ఇక్కడితో అయిపోవాలి మళ్ళీ కథ. మళ్ళీ రాత్రి మందు పార్టీ ఉంటుంది. ఈ ఆడ మగకి సపరేట్గా వాళ్ళ రూముల్లో వాళ్ళు చేసుకుంటారు. ఇంకా రాత్రి తెల్లారుద్ది ఎటో లటుపోయి ఉంటారు. వీళ్ళు మాత్రం ఎక్కడికి పోరు. హ్యాపీగా ఆ రోజు పగలంతా మళ్ళీ షాపింగ్లు, ఎంజాయ్మెంట్లు, బిర్యానీలు, మందులు, మశానాలు అన్నీ చేసుకొని మంగళవారం ఉదయం రైలు పట్టుకొని ఆయన ఇది హైదరాబాద్ వస్తే ఈవిడ విజయవాడ వెళ్ళిపోతాయి. ఇది మన స్నేహ గీతాలు. ఇది మన వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన దాంట్లో కూడా ఇలాగే వస్తాయి. ఈ ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఇలాగే వస్తాయి. కేవలం ఆడ మగ మధ్య వ్యభిచారం చేసుకోవడానికి పెట్టుకున్న గ్రూపులు మాత్రమే ఈ గ్రూపులు. అంతేగాని వాళ్ళు ఏదో సొసైటీకి ఉపయోగపడతారో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు. ఆడెవడో డబ్బుల కోసం గ్రూప్ పెడతాడు. గ్రూప్ పెట్టేసి వీళ్ళందరినీ పోగేసి అందులో కూడా మళ్ళీ అందమైన బాగా మాట్లాడే వాళ్ళని వీళ్ళని పోగేసి, అందంగా ఉన్న వాళ్ళని పోగేసి వాళ్ళందరితో మాట్లాడిస్తా వీళ్ళందరూ అరే మనం కలవలేకున్నామే అన్న కుతి వాళ్ళల్లో పెంచి మొత్తం మీద వాళ్ళల్లో ఉన్న డబ్బున్న బకరాలు, దోలున్న బకరాలని బకరాలుగా పెట్టుకొని వీళ్ళందరూ అలా మేనేజ్ చేస్తారు. ఒక్క ఈవెంట్ ప్లే చేసుకుంటే వాడికి వచ్చే డబ్బు 1,50,000 2 లక్షల మధ్య ఉంటుంది. వాడు డబ్బులు తీసుకొని హ్యాపీగా పోతాడు. వీళ్ళు హ్యాపీగా ఈ స్వర్గం సుఖం అనుకొని హ్యాపీగా వీళ్ళు కూడా పోతారు. ఇక్కడ దాకా బాగానే ఉంది, అందరూ హ్యాపీ అనుకుంటే బాగానే ఉంది. కానీ ఎక్కడో లెక్కలు కొడతాయి. ఈ ఒకటైన ఆడమగ మధ్య ఈ డబ్బుల పంపకాలో లేకపోతే ఏం పంపకాలో మొత్తం మీద వాడేదో మళ్ళీ వీళ్ళే కావాలని ఎస్ఎంఎస్లు పెట్టడం, ఫోన్లు చేయడం ఇవి చేస్తుంటే అప్పుడు రచ్చకెక్కుతారు. అప్పుడు రచ్చకెక్కి ఇదే ఫేస్బుక్ మీద ఇదే స్నేహితుల గ్రూపుల్లో వాడి బట్టలు ఉడిదేసి వాడిని అమ్మ నా బూతులు తిడతా పోస్టులు పెడతారు. ఈడొట్టి వెధవ, ఆడు సన్నాసి, వీడి దగ్గరికి వెళ్ళకండి, వాడి దగ్గరికి వెళ్ళకండి, వీడికి ఆడాలంటే మర్యాద లేదు. అప్పుడు వీళ్ళకి స్త్రీ అంటే ఇది, స్త్రీ అంటే శక్తి, స్త్రీ అంటే గౌరవం, ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఇలాంటి మాటలన్నీ వచ్చి ఇంకా వాడిని దుమ్మెత్తి పోసి వాడు ఆ గ్రూప్ నుంచి పారిపోయేలాగా చేస్తారు. అయిపోయిందా? ఈ లేడీ ఎక్కడ వీళ్ళకి అవకాశం ఇస్తుందో మళ్ళీ సరే అని చెప్పి మగ మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళు ఈవిడికి సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. చూసారా, ఆ గ్రూపులో ఆడాళ్ళే కాదు మగాళ్ళు కూడా ఎంతగా ఉన్నారో, ఒక లేడీకి ఇది జరిగితే ఎంత ఉన్నారో అని చెప్తారు. తర్వాత చూస్తే మళ్ళీ 6 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఇలాంటి గ్రూపులే పెడతారు. మళ్ళీ అక్కడెక్కడో విజయవాడలోనో వైజాగ్లోనో పెడతారు. వీళ్ళే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రేమించుకుంటారు. కాకపోతే ఆడామగ ఈసారి ఇంకో ఆడామగతో ఆ రూముల్లోనే, ఆ పక్క రూముల్లోనే ఉంటూ తాగి తందనలాడి మళ్ళీ వస్తారు. ఇది స్నేహగీతాల పాలసీ. ఓకేనా? ఇప్పుడు ఈ దరిద్రాలకి తోడు ఇంకో దరిద్రం వచ్చింది, ఇన్స్టాలో కూడా గ్రూపులు పెడుతున్నారు. అది కూడా 100 మంది ఉన్న గ్రూపులు.
వీళ్ళు ఏకంగా 3,000 4,000 పెడతారు. అది కూడా ఏంటి, కపుల్స్ రావాలి. కపుల్స్ వస్తేనే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కపుల్స్తో ఏం కబుర్లు చెప్పుకుంటామమ్మా, బాగానే ఉంది. వీళ్ళు అది కూడా ఒక పబ్బులో పెడతారు. పబ్బులో పెట్టి డీజేలు పెట్టి వాళ్ళ చేత ఏవేవో బెలూన్లు ఎగిరిచ్చేవి, అవి ఎగిరిచ్చేవి, ఏదో లెమను స్పూను ఇలాంటి ముష్టాట్లు ఆడిచ్చి ఏదో డ్యాన్సులు వేయించి 4 సుక్కల మందు పోసి అక్కడ పక్కన వీలైతే ఏమన్నా రూములు ఉంటే అక్కడ వెళ్ళి వీళ్ళకి ఇచ్చేసి మొత్తం మీద వస్తారు. ఇలాంటి దానిలోకి భార్యాభర్తలు వెళ్తారా ఎక్కడన్నా? వీళ్ళకి డబ్బులు ఇస్తే చాలు. ఒక 3,000 ఇచ్చి వాడు ఏదన్నా తెచ్చుకున్నా 3,000 ఇచ్చి అది ఇంకోటితో వచ్చినా వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి కబుర్లు కావాలి. కబుర్లు అంటే ఏంటి, కామ కబుర్లు. ఇది మన మధ్య ఉన్న ఈ స్నేహాలు అనే పేరుతో ఉన్న ముసుగులు వేసుకొని చేస్తున్న దౌర్భాగ్యమైన ఇది పనులు. అరే బాబు, నీకో పెళ్ళం ఉంది, దానికో మొగుడు ఉన్నాడు, వాళ్ళతో స్నేహాలు చేయండి రా ఇళ్ళల్లో. ఎందుకు దరిద్రం అనవసరంగా? ఇండియా అనేది ఇప్పుడు అదేదో అంటారు, సుప్రీంకోర్టు మాకు ఇచ్చేసింది మాకేంటని. మీ ఒక్కళ్ళకే కాదు, నీకు ఇప్పుడు మగాడవి నీకు ఇచ్చారంటే ఆడపిల్ల ఆమెకి ఇచ్చి ఉంటారు. ఇద్దరికి ఇచ్చారు కాబట్టి రోడ్డును పడి వస్తున్నారు ఇట్టగా. ఇప్పుడు ఒక స్నేహానికి వ్యభిచారానికి ఉన్న ఆ లైన్ని మీరు చెరిపేసి వ్యభిచారాన్ని స్నేహం అంటున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలి? దీన్ని ఫ్రెండ్షిప్ అనరు, దరిద్రం అంటారు. ఈ ఊబిల్లో నుంచి ఎంత స్పీడ్గా బయటకు వస్తే అంత మంచిది. దయచేసి ఎవడు ఇలాంటి గ్రూపుల్లోకి వెళ్ళొద్దు. గ్రూపుల్లోకి వెళ్ళినా కూడా ఇలా ఆ ఈవెంట్లు ఈ ఈవెంట్లు అని పెట్టి ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో లేకపోతే హైదరాబాద్ పబ్బులో ఇలాంటి వాటికి మాత్రం వెళ్ళకండి. మీ డబ్బులు తగలేసుకోకండి. అన్నీ బాగుంటే హ్యాపీగా ఉంటారు. ఒక్కటి రివర్స్ కొట్టిందా మీ బతుకు రోడ్డు ఎక్కుతుంది, ఒకటే మీకు ఇంకా దిక్కు అవుతుంది. ఇంకా అంతకంటే మగ సన్నాసులకి ఆడవాళ్ళకి నేను ఇంతకంటే ఏం చెప్పను. దయచేసి ఇంటి పట్టున ఉండండి, ఇంట్లో వాళ్ళతో స్నేహంగా ఉండండి, ఇంట్లో వాళ్ళని ప్రేమించండి. బాయ్.